హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహా వ్లాగ్స్. టుడే అయితే నేను ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాను. ఆ ట్రిప్ చాలా బాగుంటుంది. సో ఆ ట్రిప్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి. సో ట్రైన్ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ట్రైన్ ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉంది. సో లాస్ట్కి ట్రైన్ అయితే క్యాచప్ చేసాము. సో వెంటనే మా ఫ్రెండ్ బర్త్డే ఆ రోజే, సో సెలబ్రేట్ కూడా చేసుకున్నాము. సో ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో మధ్యలో గృహాలు అవి వస్తాయి కదా, సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మార్నింగ్ 5 AM ట్రైన్ అనేది దింపేస్తాడు జగదల్పూర్లో. అక్కడి నుంచి మనం ఏదో ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాలి. సో అందుకే మేము ముందుగానే ఒక కార్ అనేది బుక్ చేసుకున్నాము. సో 5 AM కార్ కూడా వచ్చేసింది రైల్వే స్టేషన్కి. సో ఆ కార్ అయితే ఎక్కేసి మేము ఒక హోటల్ తీసుకొని సో రూమ్ ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవుదామని అనుకున్నాము. సో ఒక హోటల్కి వెళ్ళి రూమ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ ఏంటంటే అట్ లాస్ట్కి చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాము. సో రీచ్ అయ్యాక అక్కడ మేము 7:30 8 AM రీచ్ అయిపోవడం వల్ల అక్కడ జనాలు అయితే ఎవరు లేరు. సో అట్ 11-12 AM అయితే మొత్తం అంతా చాలామంది ఉన్నారు. సో మేము అలా ఎర్లీగా వచ్చేయడం వల్ల సో అక్కడ ఏం లేదనమాట. సో అక్కడన్న మొత్తం ఉన్న వ్యూని మొత్తం చూద్దామని చెప్పి సో అలా వెళ్తున్నప్పుడు ఒక వ్యూ అయితే మాకు కనిపించింది. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, లైక్ శివుడు టెంపుల్ లాగా. సో ఆ టెంపుల్ నుంచి వ్యూ చాలా బాగా అనిపించింది. ఈ వ్యూ ఎవరు మిస్ కావద్దు. ఎవరైతే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారో ఇక్కడ నుంచి వ్యూ చాలా 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 బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా పిక్స్ తీసుకున్నాము, చాలా ఫొటోస్ దిగాము. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వ్యూ దగ్గరే మేము మ్యాక్స్ 1-2 hours అనేది స్పెండ్ చేసాము. బికాజ్ మేము ఎర్లీగా వెళ్ళిపోవడం వల్ల లోపల బోటింగ్ అది ఇంకా స్టార్ట్ కాలేదు అని చెప్పి సో అక్కడున్న నేచర్ని అలా అలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో బ్రేక్ఫాస్ట్ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ మన ఇండియన్ టిఫిన్స్కి సిమిలర్గానే ఉంటుంది. సో మీరు వెళ్తున్నట్టయితే మసాలా దోశ అయితే ప్రిఫర్ చేయండి, అక్కడ చాలా బాగుంటుంది. మిగతా వాటితో పోలిస్తే ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. మీరు కానీ అక్కడికి వెళ్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ మాత్రం దోశ ఇడ్లీ అవి ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు, బట్ చాలా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా. ఆ వ్యూ అయిపోయాక నెక్స్ట్ వ్యూ అయితే ఇదే. నెక్స్ట్ వ్యూ కొంచెం లోపలికి వెళ్ళాక చాలా బాగుంటుంది ఈ వ్యూ. ఇంకా ఈ వ్యూ దగ్గర అయితే మినిమం మేము 1 hour అయితే గడిపేసామండి. ఈ వ్యూ దగ్గర చాలా చాలా బాగుంది. ఇంకా అలా ముందుకు నడుచుకొని వెళ్తుంటే షాప్స్ అవి ఉంటాయి. ఆ షాప్స్ అన్నీ అట్లా విజిట్ చేసి ఇంకా లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాము. లోపలికి అంటే కొండపై నుంచి మెట్టులు ఉంటాయి, సో అట్లా కిందకి దిగాల్సి వస్తుంది. సో అది దిగాక మేమైతే బోటింగ్కి అయితే వెళ్ళిపోయాము. సో బోటింగ్ చాలా చాలా బాగుందండి. సో బోటింగ్ అంత బాగా ఎంజాయ్ చేసాము. దగ్గరికి తీసుకువెళ్తాడు వాటర్ ఫాల్స్ దగ్గరికి, మొత్తం తడిచిపోతాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్.